లైవ్ షోకి తిరిగి స్వాగతం. చంద్రబాబు రాజీనామా డిమాండ్తో జగన్ రఘువీరాలు శవరాజకీయాలు చేస్తున్నారన్న మంత్రి పుల్లారావు వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 30% మంది మాత్రం అవునంటున్నారు, 70% మంది కాదంటున్నారు. జగన్నాథ్ గారు మాట్లాడండి. అంటే ఇప్పుడు ప్రధానంగా ఈ విషయాల మీద న్యాయ విచారణ జరిగితే దేని మీద జరగాలి? ఆఫీసర్లు తప్ప, మంత్రులు తప్ప, ముఖ్యమంత్రి తప్ప, మొత్తం వ్యవస్థ తప్ప ఎక్కడ లోటుపాట్లు, ఎవరు బాధ్యత వహించాలి? దీనికి ఎక్కడో చోట ఇప్పుడు ఒక ఘటన జరిగితే దానికి ఎవరైనా బాధ్యత చేస్తారా, వదిలేస్తారా? చంద్రబాబు గారు క్షమాపణ చెప్పారు, అది వేరే విషయం. ఒక విషయం ఒకటండి, సరే నేను ప్రతిదానికి రాజీనామా అంటే పొలిటికల్ మోటివేషన్ అని చెప్పక తప్ప, కాకపోతే అంటే ఇక్కడ జరిగింది వాస్తవం కూడా గమనించాలి మనం. ఇక్కడ అసలు విఐపి ఘాట్ గురించి ఒకటి చేశారు. సాధారణంగా ఆఫీసర్స్ మైండ్లో సెటప్ అయి ఉంటుంది, విఐపీలు ఇటు వస్తారు, వీళ్ళకి ఇటు చేయాలి, సామాన్య చేయాలని చెప్పింది. ఇక్కడ జరిగింది ఏంటి, విఐపి ఘాట్ నుంచి సామాన్య ఘాట్కి సడన్గా మారడం జరిగింది. మారితే ఏమైంది, మొత్తం గేట్లను మూసేశారు ఈయన వస్తేనే. అది ప్రత్యేకంగా జనం కూడా చెప్పడం విన్నా టీవీలో, మేమైతే వెళ్ళలేదు అని చూడాలి, కానీ వాళ్ళు చెప్పిందంటే ఈ విధంగా గేట్లు మూసేసారు చెప్పారు. అయితే మాకున్న సమాచారం ఏంటి, ఏదో టెలిఫిల్మ్ జనం మధ్యలో ఉన్నట్టు రికార్డ్ చేయడానికి వెళ్ళారని చెప్పేసి కూడా ఒక అది ఎవరో అన్నారు, ఎవరో అన్నారు, నేనైతే నాకు తెలియదు అది. దాని మూలన ఏమైందంటే అది సామాన్య జనం దగ్గరికి వెళ్ళారు. సహజంగా ఏ ముఖ్యమంత్రి అయినా కానీ జనంతో మమేకమయ్యాడని ఒక ఫీలింగ్ ఆశిస్తాడు, దాంట్లో తప్ప వెళ్ళలేదు దాంట్లో. ఆ దాని మూలన ఏమైందంటే వీళ్ళు 2-3 గేట్లు మూసేయడం వల్ల ఏమైంది, ఆల్రెడీ లోపల ఉన్న వాళ్ళు లోపల ఉన్నారు, బయట వాళ్ళు ఏం చేశారు, అది ఇన్సిడెంట్ తెలుస్తుంది. నేను అడిగింది ఏంటంటే ప్రధానంగా ఎవరిది బాధ్యత వహించాలనేది పాయింట్. ఒక్క నిమిషం. రవికుమార్ గారు పొట్టిపాడు నుంచి. రవికుమార్ గారు నమస్కారం, మాట్లాడు. హలో, కట్ అయినట్టు. వెంకట్రామరెడ్డి గారు గుంతకల్ వైసీపీ ఇన్ఛార్జి. వెంకట్రామరెడ్డి గారు హలో. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి, మాట్లాడండి సార్. ఏది ఏమైనప్పటికీ జరిగిన ఇన్సిడెంట్ చాలా బాధాకరమైన విషయం. అందరూ కూడా దీన్ని తీవ్రంగా పరిగణించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఒక్కటి, ఏదైనా కానీ ఏ పని చేపట్టినా కూడా ఈ గవర్నమెంట్ అనేది చంద్రబాబు నాయుడు గారు మొత్తము ఆయనకే ఈ క్రెడిట్ అంతా రావాలని ఈ యొక్క పనిని డైవర్సిఫై చేయకుండా పోవడం అనేది మనకు బాగా కనబడతా ఉంది. దీనికి తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ప్రాణాలు పోతే తిరిగి తీసుకురాలేము, ఏదో మరి 10 లక్షల రూపాయలు గ్రేషియా ఇచ్చేసి చేతులు తొడుపుకోవడం కాదు. తప్పకుండా ఇటువంటి పొరపాట్లు ముందు జరుపుకోకుండా వాళ్ళు తగిన చర్యలు తీసుకొని రాబోయే ఇంకా 12 రోజులు పుష్కరాలు జరగాల్సింది కాబట్టి మరి వాటిపైన కూడా పూర్తి స్థాయిలో శ్రద్ధ వహించి చెప్పండి. పద్మ గారు మాట్లాడండి. ఇప్పుడు న్యాయ విచారణ అనేటటువంటిది దేని మీద ఆదేశించాలి? ఒకటి మొత్తం కూడా చూస్తున్నప్పుడు జిల్లా అధికారుల రెస్పాన్స్. ఇప్పుడు ఒక పత్రికలో ఆఫీసర్లు 2 జిల్లా అధికారుల మీద తగాదాల మూలంగా ప్రభావం పడిందని వచ్చింది. వాళ్ళది ఫెయిల్యూర్ అవుద్దా, గవర్నమెంట్ ఫెయిల్యూర్ అవుద్దా, మంత్రులు ఫెయిల్యూర్ అవుద్దా? న్యాయ విచారణ చేస్తే అన్ని విషయాల మీద మీరు విచారణ జరిపిస్తే అధికారుల తప్పు అనేటటువంటి ఎక్కడైనా తేలొచ్చు. మంచినీళ్ళు లేకపోవడం, లేకపోతే సెక్యూరిటీ లేకపోవడం, లేకపోతే ఇవాళ స్వచ్ఛంద సంస్థలను అసలు ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయలేదు. సత్యసాయి సేవా ట్రస్ట్ కానీ, లేకపోతే రామకృష్ణ మిషన్ కానీ, వీళ్ళు అద్భుతంగా సేవలు చేసేటటువంటి వీళ్ళ వాలంటీర్స్ ఎక్కడ లేకుండా చేశారు. ఇదంతా ఎందుకు జరిగింది? నేను చంద్రబాబు నాయుడు గారు ఒక్క చేతి మీద పుష్కరాలని ఘనంగా నిర్వహించారు అనేటటువంటి ఒక కీర్తి కండూతి కోసం జరిగినటువంటి ఫ్లెక్స్ రేట్లతో కూడినటువంటి డబ్బు కూడా బారికేటింగ్ కట్టలేదు. యూజువల్ గా యాజ్ పర్ ది నామ్స్ 6 మీటర్లు ఉండవలసినటువంటి ఏవైతే బ్యారికేడింగ్ ఉంటుందో 3 అడుగులు 6 అడుగులు ఉండాలి. 3 అడుగులు చేశారు. అది కూడా ప్రజలకి సౌకర్యం. సరే, ఇట్లాంటి మిగతా అన్ని ఫెయిల్యూర్స్ లో ఎవరిదేంటనేది తేల్చొచ్చు. కానీ వాళ్ళు తొక్కిసలాట ఏ కారణంగా జరిగింది? చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబ సభ్యులు స్నానం చేసిన తర్వాత కూడా 1 గంట సేపు ఘాట్ లో ఉండడం వల్ల జరిగినటువంటి తొక్కిసలాట. ఉన్నారండి అక్కడ డ్రెస్ మార్చుకోవడం. ఇందాక జగన్నాథ్ గారు చెప్పినట్టు ఏదో టెలిఫిల్మ్ అంటున్నారు. మరి 18 మందికి పిండ ప్రయాణం చేశారంట. పూజలకి అంత టైం పట్టిందండి. ఇవన్నీ దాన్ని మనం విఐపీ ఘాట్ లో చేసుకుంటే అసలు క్వశ్చనే లేదు కదండి. ప్రశ్నిస్తారు విఐపీ ఘాట్ లో ఆయన 18 మంది కాదు 50 మందికి పిండ ప్రదానం చేసినది ఎవరికి ఇబ్బంది కలిగించినటువంటి విషయం. గారు ముఖ్యమంత్రి గారు వస్తారన్న విషయం గంట ముందు తెలుస్తుంది. గంట లోపల లక్షల మంది వస్తారండి.
అరే మీకు పుష్కరాలు రోడ్డు మీద వెళ్తుంటే హైదరాబాద్ ఎక్కడెక్కడ డైవర్ట్ సామాన్య తెల్లారుజామునే వాళ్ళు క్యూలో వచ్చి ఉంటారండి. తెల్లారుజామున క్యూలో వచ్చి ఉంటారు. దూరంగా ఉండాలి. ఒక్క నిమిషం, సిద్ధార్థ గారు హైదరాబాద్ నుంచి. హలో సిద్ధార్థ గారు, నమస్కారం, మాట్లాడండి. జయనాథం అన్న కూడా నమస్తే. మన అక్కకు పద్మక్క పద్మక్క వాదిస్తున్న దాన్ని ఎవరు సపోర్ట్ చేయడం లేదు సార్. నిజంగా చెప్తున్నా, మీకు నమస్తే చేస్తున్నా. మా జగన్నాథ్ అన్న మంచి మ్యాచ్యూరిటీ సార్ కూడా వరంగల్ డాక్టర్ చేశాడు ఏపీఎస్పీలో. ఓకే, కానీ కేవలం మన చంద్రబాబు నాయుడు టీవీ 10 లో చూశాను సార్. బాగా వాళ్ళు చెప్తా ఉన్నారు టీవీ 10 మాత్రమే, ఈవెన్ ఎన్టీవీ కూడా చెప్పడం లేదు. మీరు ఏం మాట్లాడుతున్నారు మాకు అర్థం కావట్లేదు. ఏడుకొండల గారు మరొకరి లైన్ లో ఉన్నారు. ఏడుకొండల గారు నమస్కారం, మాట్లాడండి. సార్ అప్పుడు అక్కడ పుష్కరాల దగ్గర జరిగిన సంఘటనకి పూర్తి బాధ్యత చంద్రబాబు సార్. ఓకే, 30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి ఆయన ప్రచారం ఆర్భాటంగా చేసి విఫలం చెందారు సార్ అక్కడ ఏర్పాట్లలో. ఓకే, పూర్తిగా అతను ఈ సంఘటనకి నైతిక బాధ్యత వచ్చి రాజీనామా చేయాలి సార్. అది ఖచ్చితంగా రాజీనామా చేయలేడు. కనీసం ప్రజలకి క్షమాపణ అని చెప్పాలి సార్. అది అట్లాగా మీరు రాజకీయ పార్టీ తరఫున అడుగుతున్నారా, లేకపోతే మీరు వ్యక్తిగా మామూలు ప్రేక్షకుడిగానే ఉన్నారా? వ్యక్తిగతంగానే అడుగుతున్నాం సార్. వ్యక్తిగతంగా మీరు ఏదైనా పార్టీకి మద్దతు కూడా ఉంటే ఆ పార్టీ పేరు చెప్పండి. ఏ రాజకీయ పార్టీ తరఫున చెప్పినా తప్పులేదు, కానీ వ్యక్తిగా మాట్లాడినప్పుడు కొంచెం బ్యాలెన్స్ గా మాట్లాడగలిగితే బాగుంటుంది. రైట్, ఓకే. అయినా కూడా వ్యక్తిగతంగా మాట్లాడినా పూర్తిగా జరిగిన సంఘటనే కదా సార్. అతను బాధ్యత జరగలేదని ఎవరు అంటారు సార్? కరెక్ట్, మీరు చెప్పడం, మీ అభిప్రాయం చెప్పడానికి నేను తప్పు పట్టట్లేదు. మీరు పద్ధతిగానే మాట్లాడారు, కానీ అయితే ఒకవేళ ఏమన్నా రాజకీయ పార్టీ బ్యాక్గ్రౌండ్ తో మాట్లాడారన్నదే నా ప్రశ్న. సార్ ఫీల్డ్ మీద మాత్రం ప్రజల్లో చాలా రియాక్షన్ ఉంది సార్. నేను ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి చంద్రబాబు ఎట్లా బాధ్యత అవుతాడు అనేది కొంతమంది అంటున్నారు కదా. యాక్సిడెంట్, ఇది రోడ్డు మీద రోడ్డు మీద యాక్సిడెంట్ అనేవాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు అంటలేదు. డెఫినెట్ గా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ కదా. అడ్మినిస్ట్రేషన్ అంటే ఎవరు? మీరు కలెక్టర్ ఏనాడైనా పని చేయనిచ్చారా? ఎన్నిసార్లు రివ్యూ పెట్టారు ఆయన? మొన్న రాత్రి వెళ్ళారు ఒకడే ముందు, అంతకు ముందు ఒకసారి వెళ్ళారు, జపాన్ వెళ్ళడానికి ముందు వెళ్ళారు. ప్రతిసారి ఏం చెప్పారు? సో వాళ్ళు ఇచ్చుకున్నటువంటి ప్రచార ఆర్భాటాలు, పెద్ద పెద్ద ఫ్లెక్స్లు ఇక్కడి నుంచి పెట్టారు, హైదరాబాద్ నుంచి అన్ని చోట్ల కూడా. దీన్ని డీసెంట్రలైజ్ చేయలేకపోయినటువంటి మాట వాస్తవము. ఒక రాజమండ్రి కాదు కదా, ఎన్ని పాయింట్లు ఉన్నాయి. గోదావరి ఆయన ఎవరో చెప్పారు, నాసిక్ త్రేంపకంలో పుట్టినటువంటి గోదావరి మాత తూర్పు గోదావరి జిల్లాలో బంగాళాఖాతంలో కలిసే వరకు అనేక చోట్ల జరుగుతాయి. వాటిని అక్కడ మనుషులు పాయింట్లు పెట్టడం, ఒక డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ పెట్టడం ఎక్కడా జరగలేదు సార్, ఎక్కడా జరగలేదు. కాదు, మీరు అక్కడ వారే కదా, రాజమండ్రి ప్రాంతం వారే కదా. నిజంగానే అదే అమలాపురం, రాజమండ్రి అక్కడే కదా. అక్కడే నిజంగానే చంద్రబాబు గారు ఇక్కడ రావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మీరు నమ్ముతున్నారా? రాజకీయంగా ఆరోపణ చేస్తారు సార్. తప్పనిసరిగా మీకు చంద్రబాబు గారు రావడం వల్ల అంటలేదు. సామాన్య జనానికి ఎక్కడైతే మనం ఘాటు కేటాయించారో అక్కడ ఈ 2.5 గంటలు 3 గంటలు ఉండడం వల్లనే న్యాచురల్ గా అక్యుములేట్ అయిపోయింది. సింపుల్ రీజన్, ఇంకా అంతకన్నా ఏం లేదు. అదర్వైజ్ నో ఇష్యూ. నేను వెళ్ళొచ్చాను, రఘువీరారెడ్డి గారు మేము ఫీల్డ్ మీదకి వెళ్ళొచ్చాము, ఎక్కడా కూడా ఏమీ లేదు. క్యాంపెయిన్ జరిగినటువంటి ఆట వాస్తవం. ఘాట్ల యొక్క డైవర్సిఫై చేస్తే బాగుండేది, డివైడ్ చేయాల్సి ఉండే, డీసెంట్రలైజ్ చేయాల్సి ఉండే, అది జరగాల్సింది. కానీ ముఖ్యమంత్రి వస్తారు కాబట్టి లక్షల జనం అక్కడ రావడం కాదు, అది జరగాలి. ముహూర్తాలు ఎందుకు పెట్టడం? ముహూర్తాలు ఎందుకు పెట్టుకున్నారు? ఆ ముహూర్తాల కోసం ముహూర్తాలు మరి ముఖ్యమంత్రులుగా ఉంటాయా? జనానికి ఉండవా? జనం కూడా ఓహో నిజంగా ఆ ముహూర్తంలో మునగాలనుకుంటున్నారు. అదే అదే ఈ పుష్కరాలప్పుడు పర్వాలేదు, ఒక్కసారి రావద్దు, మీ అందరికి బస్సులు ఇట్లా పెట్టాలి. మాస్ వచ్చేటప్పుడు వరకు వీఐపీ దూరంగా ఉంటే ఇతర రోజులు మనం కూడా చూసాం కదా. పుష్కరాలే కాదు, ఏ ముఖ్యమంత్రి అయినా సరే ముహూర్తాలు పెట్టి పంచాంగంలో వచ్చిందండి. స్థానానికి ముహూర్తం కాదు, అది ముఖ్యమంత్రి గారి స్థానానికి కాదు. సామాన్యుడు అమాయకుడు, వాడికి నమ్మకాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యమంత్రులే నమ్మకాలను ప్రచారం చేసి ఇదే ముఖ్యమంత్రి గారు రాజమండ్రిలో కాకుండా ఇంతకుముందు చంద్రబాబు గారు ముహూర్తం చూసుకుని వెళ్ళారా? విధంగా డెఫినెట్ గా లేదా చంద్రబాబు నాయుడు ఘాట్ మారడం వల్లనే దీనికి కారణం. దాంట్లో ఎవరు కాదలేరండి. జనము
బయట వాళ్ళు ప్రతి ముహూర్తాలు పెట్టి జనాన్ని ప్రమాదం తెచ్చిపెట్టారు. ఇక్కడ విపరీతమైన Publicity, అన్ని గోదావరి పుష్కర ఆ ముహూర్తంలో ఎంటర్ అవుతుందని చెప్పి దాంట్లో అంతే. అందరూ అంత చేశారు తప్ప అంతే. వ్యక్తిగత ముహూర్తం కాదు అది. అవును కానీ జనం ఏమనుకున్నారు? కానీ చేసి- ఓ, ముఖ్యమంత్రులు ఆ ముహూర్తం జనం అనుకున్నారా? జనం అనుకున్నారా? ఆయన VIP ఘాట్లో చేస్తే ఇంత తర్వాత సమస్య వచ్చేది కాదు కదండి. ముహూర్తాలు కొందరికి సుముహూర్తం, కొందరికి దుర్ముహూర్తంగా మారకూడదు కదా. ఇష్యూ జరిగిన తర్వాత కొన్ని గంటలు అసలు జనాన్ని తెలియనివ్వలేదు. ఇద్దరే చనిపోయారు, ఒకరు చనిపోయారు, ముగ్గురు చనిపోయారు. సరిపోజ్ ఎన్టీవీ లాంటి దాన్ని అయితే అక్కడ ఎలాగా బ్యాన్ చేశారు అనుకోండి, మిగిలిన టీవీలు అన్నింటి కూడా కంట్రోల్ రూమ్ కూర్చొని మేనేజ్ చేశారు. రాజకీయ పక్షాలు, అవును, ఒక రాజకీయ పక్షాలు కూడా ఖండన రాలేదు. చూడండి మీరు 10 గంటలు చూడండి, 11 గంటలు ఇప్పుడు వాళ్ళకి కనీసం మంచినీళ్ళు మీడియా కనీసం- మేనేజ్మెంట్ లోనే ఉండి దీన్ని ఎలా గ్రావిటీ ఆఫ్ ఇష్యూ కొత్త ఆరోపణ చేశారా మీరు? కాదండి, గ్రావిటీ ఆఫ్ ఇష్యూ ఎలా తగ్గిస్తారు? Right, okay. ఇంతమంది జనాలు ఘాటు మారకుంటే చనిపోయారు. మారకుంటే ఏమైందంటే ఇది జరిగేది కాదండి. స్టాంపింగ్ జరిగేది అది correct. అది నిజంగా. ఏదేమైనా ఒకటి ప్రభుత్వాలు ఒకవేళ అధికారులు కూడా Right. ఘాటు మారుస్తున్నారని ముఖ్యమంత్రి కాదు ముందే తెలుస్తుంది కదా. జాగ్రత్త పడి తెలిసినప్పుడు జాగ్రత్త పడి ఉండాల్సింది. అది లేకుండా చేయడం Decisions సార్, వాళ్ళు ఏం చేయగలుగుతారు? కేవలం వాళ్ళు ఏం ప్రచార చేయగలుగుతారు ఆర్భాటం సార్? వల్ల జరిగినటువంటి పాపం ప్రమాదం సార్. Right, okay. ప్రచార ఆర్భాటం వల్ల జరిగినటువంటి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కొవ్వూరులో చేస్తున్నారు స్నానం. అట్లాగే అధికారులకి ఏ ఎక్కడో విధంగా చేస్తే సంబంధం ఇంత లేదా? గొడవ ఉండదు కదా. Right. Right. చేశారు. అయితే మీరు చెప్పిన పాయింట్ ఒకటి మాత్రం వాస్తవం, మీడియా నియంత్రణ వీటి మీద కాదు కానీ బట్ ఆగిందా? ఆగలేదు కదా. చాలా ఆగలేదు. వాస్తవాలు అదే, బయటకు వస్తాయి కదా. మాకు source of information ప్రభుత్వాలు తప్పు మీద తప్పులు చెప్తున్నాం. చేయకుండా తప్పులు ఏమైనా ఉంటే సరి చేసుకుని ముందుకు వెళ్ళాలి తప్ప మీడియా సార్ నియంత్రణ మేము డిమాండ్ చేసేది ఒకటే, ఈ 11 రోజులు వారు అక్కడ ఉండకుండా అది ఈ ఒకటే పక్కన ఉన్న విజయవాడలో ఉండి మానిటర్ చేయమని Right, okay. ఎక్కడున్నా ముఖ్యమంత్రి అయినా ఎక్కడున్నా automatic జరగాలి. హెడ్ క్వార్టర్ లో ఉండి మానిటర్ Right. చేస్తే ఆఫీసర్స్ వాళ్ళు పనిచేస్తారు. was- ముఖ్యమంత్రి గారు ఉండడం మూలాన Right. ఐఏఎస్ ఐపీఎస్ అందరూ కూడా అక్కడే ఆల్ సుప్రీం ఉత్తరాంగం అంటే అక్కడే ఉంటారు కదా. Right, okay. దాన్ని దృష్టిలో పెట్టుకుని Correct. జరగాలి. వీటన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి ఉన్న ఆయన పర్యవేక్షణ అధికారంగా ఉండాలి తప్ప అక్కడే ఉండి చేయాలనేటువంటి దానివల్ల కూడా సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. రైట్, ఓకే. చంద్రబాబు రాజీనామా డిమాండ్ తో జగన్ రఘువీరాలు శవరాజకీయాలు చేస్తున్నారన్న మంత్రి పుల్లారావు వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 30% మంది మాత్రమే వారికి అనుకూలంగాను 70% మంది వ్యతిరేకంగా ఎస్ఎంఎస్ పంపించారు. ఎస్ఎంఎస్ పంపించిన వారందరూ కూడా ధన్యవాదాలు. రుద్రరాజు గారు, శ్రీనివాస్ గారు, వాసిరెడ్డి పద్మ గారు, మందా జగన్ గారు. ఒక్కొక్క అడ్వైర్ ఇద్దరు మాత్రం అవును, పెట్టారు. పెట్టి. డిసిప్లిన్ చేశారు. Correct. అందుకని ఈ అన్యాయం జరుగుతూ ఉంటాయి అక్కడ. కరెక్ట్. అది అట్లాగే సీతారాం నాయక్ గారు అందరికీ కూడా ధన్యవాదాలు. 20 నిమిషాలు ఉన్నారు, 25 నిమిషాలు కరెక్ట్. ఎస్ఎంఎస్ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.